start with business briefs. ఆ తర్వాత వీటిపైన ఇన్సైట్ మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు ఇస్తారు. లెట్స్ లుక్ ఎట్ బిజినెస్ బ్రీఫ్స్ ఫస్ట్. రష్యా నుంచి వరుసగా థర్డ్ మంత్ మూడో నెలలో కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి. ఆగస్టులో ప్రతిరోజు 1.46 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్న భారత్ జూలైలో 1.91 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంది. గత వారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్ 10 సంస్థల్లో 7 సంస్థలు 62,279 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిలో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 38,495 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టం చవిచూసింది. ఏడాది జూలైలో నివాస వాణిజ్య రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 38% వార్షిక వృద్ధి నమోదైందని ఆర్బీఐ తాజా రిపోర్ట్ వెల్లడించింది. జూలై చివరి నాటికి ఈ రంగ కంపెనీల మొత్తం రుణ బాకీల విలువ ఆల్ టైమ్ రికార్డు స్థాయి 28 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. ఇక గోల్డ్ రేట్ చూద్దాం. బంగారం ధరలు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,200 రూపాయలు ఉంటే 24 క్యారెట్స్ 24 క్యారెట్ల బంగారం ధర 60,220 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 55,200 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల బంగారు ధర 60,220 రూపాయలుగా కనిపిస్తోంది. Back to Sakshi Money Mantra. Let's talk with business consultant Karunya. Good morning, Karunya. Hi, good morning. Yeah, how are you? So ఇవాళ గ్లోబల్ క్యూస్ ఏం కనిపిస్తున్నాయి? ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ హిట్ 4-month లో ఇన్ ఆగస్ట్ అనేది ప్రధానంగా చూస్తున్నాం మనం. So what do you have to add to that? Of course. మేము చూసాం కదా ఎంత స్ట్రాంగ్ గా సెల్లింగ్ అయింది, ఎంత కన్సిస్టెంట్ గా సెల్లింగ్ అయింది ఎఫ్ఐఐస్ వైపు నుంచి. సో డెఫినెట్లీ ఇట్ డస్ నాట్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. కానీ ఓవరాల్ క్యూస్ ఇవాల్టి రోజు మేము చూస్తే హ్యాండ్ ఓవర్ స్ట్రాంగ్ గా ఉంది. వాల్ స్ట్రీట్ ఏషియా నుంచి గుడ్ హ్యాండ్ ఓవర్ వచ్చింది ఫ్రైడే నైట్. ఏషియా ఇవాళ పొద్దున్న బాగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ టెరిటరీలో ఉంది, కానీ చాలా మార్జినల్ గెయిన్స్ తో ట్రేడ్ అవుతోంది రైట్ నౌ. కానీ ద గుడ్ న్యూస్ హియర్ ఇస్ దట్ ఫ్రైడేని ఫ్రెష్ సిరీస్ లో మేము ఫ్రెష్ స్టార్ట్ చూసాం. గుడ్ గెయిన్స్ ఫ్రైడేని వచ్చాయి. ఇన్ఫాక్ట్ అనలిస్ట్స్ కూడా, టెక్నికల్ అనలిస్ట్ ఎస్పెషలీ చార్టిస్ట్స్, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ నియర్ టర్మ్ లో అట్లీస్ట్ ఈ ర్యాలీ సస్టైన్ అవ్వచ్చని. అది కాక ఎఫ్ఐఐస్ కూడా స్టాక్స్ పర్చేస్ చేశారు ఫ్రైడేని అగైన్, విచ్ ఇస్ గుడ్ న్యూస్. ఎఫ్ఐఐస్ buying shares in the Indian equity market. So overall చాలా స్ట్రాంగ్ గానే ఉంది డేటా. కానీ యుఎస్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్ క్యూస్ వచ్చాయి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా హైయర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. 3.8% వచ్చింది వాళ్ళది అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సో నా అన్ఫేవరబుల్ యుఎస్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కంటిన్యూ అవుతాయి. అది ఫెడ్ రేట్ పాజ్ ఇండికేట్ చేస్తుంది. సో దాట్ ఈస్ వన్ ట్రిగర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వన్ బిగ్ మ్యాక్రో డేటా పాయింట్ ఇది మేము గుర్తుంచుకోవాలి. బట్ ఓవరాల్ సెంటిమెంట్ ఇస్ ఓకే దిస్ మార్నింగ్. యుఎస్ మార్కెట్స్ ఇవాళ షట్ ఉంటాయి, సో ఈవెన్ ఫ్యూచర్స్ ఇండికేషన్ ఎక్కువగా లేదు. బట్ ఐ మీన్ ఫర్ అవర్ ఓన్ మార్కెట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దట్ పాజిటివ్ ఓపెన్ అవుతుందని. ఇన్ స్పెసిఫిక్ టెస్లా షేర్స్ గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళు తన 2 మోడల్స్ వి ప్రైసెస్ కట్ చేశారు, మోడల్ ఎస్ అండ్ మోడల్ ఎక్స్. సో దాని రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది ఫ్రైడేని. స్టాక్ ప్రైస్ మీద 5% టెస్లా స్టాక్ డ్రాప్ చూసింది. సో డెఫినెట్లీ ఐ మీన్ ఇట్ షోస్ దట్ వాళ్ళు ప్రైస్ కట్ చేస్తున్నారంటే వాళ్ళ ఓవరాల్ రెవెన్యూ అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ విజిబిలిటీలో కొంచెం అన్సర్టెనిటీ వస్తుంది. వాల్యూమ్ పెరగడానికి దీనికి సంబంధం ఉండదా? స్ట్రాంగ్ రియాక్షన్ చూసాం. కారుణ్య, వాల్యూమ్ పెరగడానికి, సేల్స్ వాల్యూమ్ రేట్స్ తగ్గించడం వల్ల పెరగడానికి, స్టాక్ రేట్స్ పెరగడానికి ఈ రిపుల్ ఇంపాక్ట్ ఏ రకంగా చూడాలి? హౌ డు యు సీ దిస్? Could you repeat? నాకు అర్థం కాలేదు. నో, టెస్లా షేర్స్ డ్రాప్ బై 5% అని చెప్తున్నారు కదా. ఒకవైపు ప్రైజెస్ తగ్గిస్తే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరిగి అక్కడ కూడా వాల్యూ పెరగాల్సింది పోయి ఈ స్టాక్స్ తగ్గటాన్ని ఏ రకంగా చూడాలి? హౌ డు యు జస్ట్ రిలేట్ టు వాల్యూమ్ వర్సెస్ వాల్యూ గేమ్ is not new. అన్ని ఆటో కంపెనీస్ ఎంత కాంపిటీషన్ హెచ్చుతుంది అంతంత కన్స్యూమర్స్ కి మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రైసింగ్ చాలా కంపిటేటివ్ గా పెడతారు. ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు సెల్ అ సర్టన్ వాల్యూమ్. సో ఇప్పుడు టెస్లా కూడా విత్ న్యూ ఎంట్రెంట్స్ ఈవీ స్పేస్ లోంచి వస్తున్నాయి. డిఫరెంట్ కంపెనీస్ తన ఈవీస్ లాంచ్ చేస్తున్నాయి. సో టెస్లా కెనాట్ కమాండ్ దట్ ఎడ్జ్. సో వాళ్ళకి వాల్యూమ్ సెల్ చేయాలి. వాళ్ళు కూడా తన
రీటైల్ ప్రెజెన్స్ రీటైల్ ఎక్స్పాన్షన్ చేయాలి. సో దానివల్ల దే ఆర్ ఆల్సో ప్రైసింగ్ ఇట్ మోర్ కంపెటిటివ్లీ. ఓకే. బట్ యా, ఐ మీన్ వాళ్ళు తన ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ తో ప్రాబబ్లీ తన మార్జిన్స్ అండ్ తన ప్రాఫిటబిలిటీ బూస్ట్ చేయాలి. ఎందుకంటే కంపెటిటివ్ ప్రైసింగ్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ యాజ్ అండ్ వెన్ మోర్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు ఆ ఇండస్ట్రీలో. సో ప్రైసింగ్ కొంచెం కంపెటిటివ్ గానే ఉండాలి, ఎందుకంటే ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఇన్ ఆటో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ వాల్యూమ్ గేమ్. రైట్. వాట్ అబౌట్ కమాడిటీస్? యా, కమోడిటీస్ లో కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో మేము చాలా స్ట్రాంగ్ మూవ్ చూసాము. హైయెస్ట్ లెవెల్ సిన్స్ నవంబర్ స్కేల్ అప్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బికాస్ ఆఫ్ టైటర్ సప్లై అవుట్లుక్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏమో $88.5 per barrel ట్రేడ్ అవుతూ ఉండేది. గోల్డ్ ప్రైసెస్ 1 month హైక్ ఉన్నాయి బిఫోర్ ఫాలింగ్ ఆఫ్టర్ మిక్స్డ్ యుఎస్ జాబ్స్ డేటా వచ్చింది, కొంచెం అన్ఫేవరబుల్ యుఎస్ జాబ్స్ డేటా వచ్చింది. కానీ టిపికలీ మేము చూస్తాం దట్ వెన్ మార్కెట్స్ కొంచెం షేకీగా ఉంటాయి, కొంచెం అన్సర్టన్ గా ఉంటాయి, గోల్డ్ డెఫినెట్లీ గోస్ అప్, ఎందుకంటే గోల్డ్ ఇస్ కన్సిడర్డ్ ఎక్కువగా సేఫ్ హేవెన్ యాసెట్ లాగా. సో గోల్డ్ లో డెఫినెట్లీ మేము బయింగ్ చూస్తాం, ఎందుకంటే మార్కెట్ లో కొంచెం జిట్రీనెస్ ఉండేది లాస్ట్ ఫ్యూ వీక్స్ లో. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అఫ్ కోర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఆయిల్ సప్లై సిచ్యువేషన్. సో టైటర్ ఆయిల్ సప్లై అవుట్లుక్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా రియాక్ట్ అయింది స్ట్రాంగ్లీ. ఓకే. సో స్టాక్స్ అండ్ న్యూస్ ఇవాళ మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా మనం లాస్ట్ న్యూస్ ఉదయ్ రిజైన్ చేసినప్పటి నుంచి కూడా కోటక్ ఆ రేస్లో చాలామంది అంటే హోల్ టైమ్ డైరెక్టర్స్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? దట్స్ రైట్. డెఫినెట్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. ఉదయ్ కోటక్ ఎండి అండ్ సిఇఓ పోస్ట్ నుంచి రిజైన్ చేయిస్తారు, అండ్ 3 months అహెడ్ ఆఫ్ స్కెడ్యూల్. సో ఏమైనా మార్కెట్స్ కి దే లైక్ కన్సిస్టెన్సీ, దే డు నాట్ లైక్ ఎనీ సర్ప్రైజెస్. సో ఇప్పుడు 3 months ఎర్లీ వాళ్ళు రిజైన్ చేశారంటే కొంచెం మార్కెట్ లో కూడా రెస్పాన్స్ దాన్ని చూడొచ్చు స్టాక్ ప్రైస్ లోని. But yeah, he will now be the non-executive director. It's not like he's exiting completely. So, tanu non-executive position lo continue అవుతారు board మీద. Deepak Gupta, joint MD, he will be filling in for Uday Kotak now. MD and CEO duties ఆయన fulfill చేస్తారు till December 31st. అది కాక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. ముఖేష్ అంబానీ మళ్ళీ ఒక ఫండ్ రేస్ ప్లాన్ చేస్తున్నారని రాయిటర్స్ స్టోరీ రిపోర్ట్ చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ నుంచి $2.5 billion బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఇట్ సెల్ఫ్ తను రేస్ చేయబోతున్నారని రాయిటర్స్ న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓఎన్జీసీ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంటుంది. గవర్నమెంట్ విండ్ ఫాల్ ప్రాఫిట్ కట్ చేయబోతోంది, అండ్ లెవీ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ డీజిల్ అండ్ ఏటీఎఫ్ అంటే ద ఫ్యూల్ విచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యూస్, అవి రెండు కూడా వాళ్ళు హైక్ చేశారు. విండ్ ఫాల్ ట్యాక్స్ కట్ చేశారు అండ్ లెవీ ఆన్ ఎక్స్పోర్ట్స్ హైక్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ లో జీక్యూజీ పార్ట్నర్స్ అండ్ వాళ్ళు 2.6% స్టేక్ కొన్నారు కంపెనీలో, అడిషనల్ stake. They were already an investor. ఇప్పుడు వాళ్ళు స్టేక్ పెంచారు in another 2.6%, and ఆ స్టేక్స్ బై కంప్లీట్ 1,500 odd crore rupees వర్త్ ఉండేది. జిఎంఆర్ పవర్, హిండాల్కో కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. బయోకాన్. సో ఆటో సేల్స్ అఫ్ కోర్స్ ఫస్ట్ మేము చూసాం నంబర్స్ వస్తూ, ఇవాళ ఓవర్ ద వీకెండ్ కూడా కొన్ని ఆటో సేల్స్ నంబర్స్ వచ్చాయి. సో ఆటో సేల్స్ వల్ల కూడా మేము కొంచెం స్టాక్ రియాక్షన్ చూడొచ్చు. ఓకే. సో సిన్స్ ఇట్స్ లేబర్ డే, యూఎస్ మార్కెట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, డొమెస్టిక్ మార్కెట్స్ ఏ రకంగా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఎలా క్లోజ్ అవుతాయి, ఈవినింగ్ బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్స్ సాక్షి మనీ మంత్ర కారుణ్య. హ్యావ్ ఎ గుడ్ వన్. ఇది ఇవాళ బిజినెస్ అప్డేట్.